సర్పంచ్ అయిన దగ్గర నుండి నాకు సైకిల్ ఉంది. ఎమ్మెల్యే అయిన కూడా ఆ లోకల్ గా తిరగటానికి సైకిల్ తో తిరిగేవాడు. ఇక్కడ అసెంబ్లీకి వచ్చినప్పుడు ఎట్లా వచ్చేవాళ్ళు మరి? ఆ నల్లకుంట నుండి మొదలుకొని అసెంబ్లీ దాకా నడిచే వచ్చేవాడు. దారి గుర్తు పెట్టుకుని రాజకీయాల వైపు ఎట్లా తొలి అడుగులు ఎట్లా పడ్డాయి అసలు? అందరూ ఓటేటందుకు పోతారు అంటే నాకు కూడా ఓటకు వచ్చింది కాబట్టి నేను పోయాను. అక్కడికి పోయిన తర్వాత ఎమ్మెల్యేగా మీకు ఒక జీతం వస్తుంది, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా మీకు ఒక పెన్షన్ కూడా వస్తుంది. దీన్ని కూడా మీరు పార్టీకి ఇచ్చారు అని చెప్పి విన్నాను, నిజమేనా? ఆ పార్టీ కదా నన్ను గెలిపించింది, ఆ పార్టీ ప్రజలు కదా నాకు ఓట్లేసింది. ఆ పేరుతో వచ్చేటువంటి ఆదాయం ఏదైనా ఉంటే అది వాళ్ళది, నాది కాదు. ఈ సంపాదన విషయానికి వస్తే నేను ఆ సంపాదనకు వ్యతిరేకం. ఎవరు మీ భార్య? కొత్త సంబంధమా లేకపోతే ప్రేమ వివాహమా? కట్టెలు అమ్మింది, గడ్డి తీసుకొచ్చి అమ్మింది. మేము రాజకీయాలు పడి తిరుగుతా అంటే ఆ ఇంటిని పోషించే, అంటే మీరు ఎమ్మెల్యే, ఆమె కట్టెలు గడ్డి అమ్మేది. ఇల్లెందు నుంచి ఖమ్మం నుంచి ఇల్లెందుకు రోడ్డు ఉంది. ఆ రోడ్డు నిర్మాణం జరిగేటప్పుడు నేను పనికి పోయాను. నాకు ఎంత ఇచ్చారంటే ₹1.5 ఇచ్చారు ఒక రోజు కూలి. ఆ ప్రాంతం అంతా కరెంట్ లేని ప్రాంతం, రోడ్లు లేని ప్రాంతం, ఎక్కడ చెరువులు గుంటలు అనేటువంటి లేని ప్రాంతం. గెలిచిన తర్వాత గెలిచిన వాళ్ళు కనపడకపోయేటోళ్ళు, ఓడిపోయిన వాళ్ళు కనపడకపోయేటోళ్ళు. ఇట్లాంటి అన్ని ఉంటూ కూడా పోలీసు నిర్బంధాన్ని కూడా నేను ఫేస్ చేశాను. 83లో రాష్ట్రం అంతా ఒక ప్రభంజనం లాగా ఎన్టీ రామారావు వస్తే ఓన్లీ సర్టిఫికెట్లు రాసిచ్చిన ఒక సర్పంచ్ ని, ఆ ప్రభంజనంలో ఎట్లా ఇల్లందు ప్రజలు ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ ని ఆశ్చర్యపడేలాగా చేశారు. విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి, ఖమ్మం నుంచి విద్యార్థులు వచ్చేవారు. వాళ్ళకి బువా ఈ ఓటర్సే ఎక్కడికి పోతే అక్కడ వాళ్ళే బువా పెట్టేవాళ్ళు, వాళ్ళే ఓటేసిండ్రు, వాళ్ళే గెలిపించుకున్నారు. మిమ్మల్ని ఓడించాలి అని అనుకున్నారా వైఎస్ రాజశేఖర రెడ్డి? నిన్ను ఓడించాలంటే ఏం చేయాలన్నారు సార్ అని అన్నాడు. ఓకే. చంద్రబాబు నాయుడు ఏమో ఎప్పుడన్నా ఏదన్నా విషయం ఉండి ఏదన్నా రిప్రజెంట్ చేయడానికి పోతే మంచిది అనేటోడు తప్ప, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రయత్నం చేశారు. 6వ నేను ఆయన ఇంటికే పోయిన ఏమన్నా గానీ పోతే ఆ రోడ్డు మీద ఉన్నప్పుడు ఎవరో మరి మొత్తానికి ఒక వీడియో తీసి పెట్టారు, వైరల్ చేశారు. మీరైతే పోరాటానికి రెడీ అయిపోయారు. అయితే పోరాటానికి రెడీ అయ్యి మార్పు రాకపోతే, స్పందన లేకపోతే మా పని మేము మొదలు పెడతాం. ఆపరేషన్ కాగారు పెట్టి అడ్డగులకు చంపుతున్నాడు. వచ్చే మార్చి నాటికి లేకుండా చేస్తానంటాడు. అది అయ్యే పని కాదు. వాడు కలలు కంటున్నాడు. అమిత్ షా గాని, మోడీ గాని, ఎమర్జెన్సీ పెట్టినటువంటి ఇందిరాగాంధీ కమ్యూనిస్టులు లేకుండా చేస్తున్నాను, కానీ కమ్యూనిస్టులు బతికే ఉన్నారు. అందుకనే మనం బతుకుంటాం, మావోయిజం బతుకుంటాం. ఇప్పుడు మీ జీవితం మీద ఒక సినిమా తీసుకున్నారు, నేను ఒప్పుకోకుండా మా పార్టీ దగ్గరికి పంపించి, ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా పార్టీ పర్మిషన్ అడిగారా ఏంటి? రంగారావు గారు పంపంటే వచ్చా, లేవుతురా. చచ్చిపోయిన తర్వాత కూడా మిగిలేదేది, కనపడేదేది అనేది అనుకుంటే నేను బతికినంతసేపు నేను ఎట్టున్నా అనేదే బతుకుంటాను.